వక్రతున్న మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా శరదిందు వికాసమందహాసం స్ఫురదిందేవలోచనాభిరామం అరవింద సమాన సుందరసేన అరవిందాసన సుందరి ఉపాసమయ జ్ఞానానందమయ దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవం ఓంకార మధ్యర్షికి ఉపనిషత్తుకి ఆవరణ విపినమైంది ఆజ్ఞ అంతర్వాహి మా గురువుగారైనటువంటి హిమాలయజీ మహారాజు గారి పాదపద్మములను స్మరించుకొని బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు మహారాజు గారికి శాస్త్రాంగ ప్రమాణాలు సమర్పించుకొని వేదికను అలంకరించినటువంటి శ్రీ ప్రకాశ్రావు గారికి నములరాజు మా లక్ష్మణరావు గారికి వందనాలు తెలుపుకొని ధ్యాన యోగులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. స్వామి ఏదో చెప్పారు, మీకు ఇంత పొడవు అంత పొడవు, ఏదో కొంచెం పొడుగులో మీకన్నా కొంచెం పొడుగు ఉన్నాను, కానీ మిగతా అంతా కూడా నేను సేమ్ టు సేమ్. అదే ఒక సినిమా ఎలా ఉంది, నాకేం పెద్ద బొమ్మలు రాలేదు. కాకపోతే మా గురువు చెప్పిన కఠిన సాధనలు చేసుకుంటూ ఈ కట్టె ఇట్లా ఉండలేదు. ఎన్నాళ్ళు బతికామనేది అది గొప్ప, ఎలా బతికామనేది గొప్ప. ఇప్పుడు మీరు భోజనం లేకుండా ఎన్నాళ్ళు ఉండగలరు? మూడు రోజులు, 10 రోజులు ఎలా పడతాం? ఇంకా పొడుగు ఎక్కడ దాకా పోతుంది? స్వామి 3 రోజులు అన్నారు, స్వామి 10 రోజులు అన్నారు. ఇంకా గట్టిగా చెప్పాలి. 15, 30 రోజులు శభాష్. ఇంకా ఆ తర్వాత తినాల్సిందే. సరే, మరి నీరు లేకుండా ఎన్ని రోజులు ఉంటారు? వారం, 1 రోజు ఉండొచ్చు. అందరూ ముక్కులు మూసుకోండి. ఇది ఎంతసేపు ఉంటారు? పట్టుకోండి మరి, 2 minutes ఉంటారేమో చూస్తాం. పట్టుకోండి మరి, 2 minutes అన్నారు మరి. అన్నారు. మరి ఇంత ముఖ్యమైన ఈ శ్వాస మీద ఇంతకుముందు మనం ధ్యాస పెట్టామా? ఇప్పుడంటే పత్రికలు చెప్పబట్టి మనం ధ్యాస పెట్టాం. ఇంతకుముందు నేను ఇంత సంపాదించాలా, నాకు ఇంత కావాలా, నన్ను వాడు గుర్తించాలా, నేను ఇది చేయాలా, నేను అది చేయాలా, పొద్దున్న పలానా టిఫిన్ చేయాలా, మధ్యాహ్నం పలానా భోజనం చేయాలా, రాత్రికి పలానా భోజనం వండాలా, పడుకునే పడక మీద ఏ బెడ్షీట్ ఏ పిల్లో వేసుకోవాలా, పొద్దున్నే బయటికి పోయేటప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలా, అసలు పేస్ట్ వాడేటప్పుడు టీవీలో ఏ హీరోయిన్లు ఈ పండికి ఇచ్చి చూపించిందో ఆ పేస్టే వాడాలి. ఏ హీరోయిన్ సబ్బుని చూపించి ఇదే నా సౌందర్య రహస్యం ఉంటే ఆ సబ్బు మీద ధ్యాస పెట్టి అదే సబ్బు రావాలని ఇంట్లో వాళ్ళతో కొట్లాడి ఆ సబ్బే తెప్పించుకొని స్నానం చేస్తాం. ఇన్నింటి మీద ధ్యాస పెడుతున్నా, పెట్టాల్సిన దాని మీద పెట్టడం లేదు. ఆ ఒక్క రహస్యాన్ని పత్రిజీ గారు కనుక్కున్నారు. మన పూర్వీకులందరూ కూడా
150 కోట్లు కొంచెం ప్రత్యేకం. ప్రపంచంలో ఏ మానవుడైనా ఆయు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఈ 3 కోరుకుంటారు. కోరుకుంటారా? సహజమని. నేను ఆరోగ్యంగా ఉన్నాను, చిరకాలం బతకాలి. చిరకాలం బతుకుతున్నాను, ఏం ప్రయోజనం? ఆరోగ్యంగా ఉన్నాను. పైసా లేకపోతే ఏమీ లేదు. ఐశ్వర్యము కావాలి. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మనం భారతీయులను 4వది ఒకటి కోరుకుంటాం, మోక్షము. ఇక్కడ మనకు అన్నీ కావాలా, పోయినా కూడా కావాలి. ఎప్పటికీ ఈ కావాలా అనే కోరిక మట్టుకు మనకు పోతాలేదు. పెట్టాల్సిన చోట ధ్యాస పెట్టకుండా ఎక్కడెక్కడో ధ్యాస పెట్టి ఎక్కడెక్కడో ఏమో కావాలని వెతుకుంటాం. మన శ్వాసలోనే మన లాంగ్ లైఫ్ దాటి ధ్యానం చేసే పద్ధతి ప్రపంచంలో పత్రిజీ గారు కనిపెట్టే. మొదటి నుంచి వేద సంస్కృతిలో ధ్యానం అనేది ఉండనే ఉంది. దానికి ఒక కొత్త రూపు ఇచ్చిన మహానుభావుడు శ్రీమాన్. ఒకప్పుడు మేము 1945 ప్రాంతంలో మా గురువు గారి దగ్గర సేవలు పూర్తి చేసుకొని ఎంతో అంతో జ్ఞానం పొంది ఆయన అనుమతిస్తే సన్యాస దీక్ష తీసుకొని అప్పటి నుంచి దేశమంతా అనేక పర్యాయాలు తిరుగుతూ ఉండేవాడు. అట్లా ఈ 1990-98 ఆ ప్రాంతాలలో అంటే పత్రిజీ గారు మొట్టమొదటి పిరమిడ్ కర్నూలులో కట్టి ఆ తర్వాత 1-2 పిరమిడ్ కట్టుకున్న సమయంలో కర్నూలు చుట్టుపక్కలలోనే మేము రాఘవేంద్ర స్వామిని చూసేదానికి పోయినప్పుడు ఈ పోస్టర్ల మీద ఎక్కడ చూసిన పిరమిడ్లు ఈ గడ్డమైన మాకు కనపడ్డాయి. మా ఉన్న గుళ్ళకు దుప్పదింపల లేకుండా పోతా ఉంటే ఈయన ఈ శవాల పిరమిడ్లు తీసుకొని చీడ పెట్టాడు. ఆసనాలు వేసుకుని ప్రాణాయామాలు చేస్తే తప్ప ఆత్మతత్వం మాకు తెలిసి సాగలే. ఈయనేమో కళ్ళు మూసుకో, నీ కళ్ళు తెలిసిపోతాయి, శ్వాసను గమనించు అంటాడు. మంత్రాలు కూడా లేవు, జనాన్ని పాడు చేస్తున్నాడు ఈయన అని ఆయన దగ్గరికి పోయి అసలు నువ్వు బాగుపడేవైనా ధర్మాన్ని నాశనం చేస్తాంటావని ఒక అరగంట సేపు తింటాను. చేసి తప్పు ఒప్పుకోవాలి. ఆ మహానుభావుడు అరగంట సేపు గడ్డ కింద చేయి పెట్టుకొని అని కమ్మని విన్న తర్వాత అన్నాను, నేను ఒక చిన్న పని చెప్తా చేస్తావా? మరి ఇంతసేపు తింటే గమ్మని ఉన్నాడు. ఆయన చెప్పిన పని చేయాలి కదా. ఏం చేయమంటావు? అక్కడ ఒక చిన్న పిరమిడ్ ఉంది, ఒక్క అరగంట నా కోసం దాంట్లో కూర్చొని బయటికి రా. అప్పుడు టైం చూసుకున్నా, టైం 2 అయింది. నేను చెప్పాడు ఏమిటో దాంట్లో కూర్చొని వస్తే ఏమవుతుంది అనుకొని లోపలికి వెళ్ళి కూర్చున్నాను. అరగంట అని చెప్పి కూర్చున్న నేను ఆ రోజు సాయంత్రం 6:30కు బయటకు వచ్చాను. దానికి ముందే మా విధానంలో మేము ఇంతో అంతో ఆ విశ్వశక్తితో కనెక్షన్ అయి ఉన్నాం కాబట్టి ఆ పిరమిడ్లో మాకు అరగంట లోపలనే ఆ కనెక్టివిటీ పెరిగి సమాధి స్థితిలోకి వెళ్ళిపోగలిగినాము. అంటే అప్పుడు నాకు ఆ పిరమిడ్ గొప్పతనం అర్థమైంది. ఈ ఈజిప్ట్లో ఎప్పుడో 5,000 ఏళ్ల కింద పిరమిడ్లు కట్టినారు. దాని రెప్లికా ఇది కాదు. వాళ్ళు ఆ పిరమిడ్ కట్టడానికి మూల కారణము మన సనాతన ధర్మంలో మనము కొన్ని వేల సంవత్సరాల కింద నుంచే 3 రకాల పిరమిడ్లను మనం పూజలు చేస్తూ ఉన్నాము. అందులో ఒకటి జీవితంలో ఒక్కసారన్నా పోయి రావాలనుకునే కైలాస పర్వతం. అది ఏ ఆకారంలో ఉంటుంది? రెండవది మనకి ఇక్కడ ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలలో గర్భాలయము అనేది ఒకటి ఉంటుంది. ఆ గర్భాలయ నిర్మాణం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనము శరన్నవరాత్రులు చేసుకుంటున్నాం అమ్మవారిని. అమ్మవారికి అత్యంత ఇష్టమైంది శ్రీచక్ర మేరు. ఆ మేరు ఎలా ఉంటుంది?
ఎక్కడ ఆ మేరుకు 51.52 అనే యాంగిల్తో ఉన్నప్పుడే హిందుస్థానంలో ఉన్నటువంటి సర్వానందమయ్యి చక్రస్వామిని ఫలితము ఉంటుంది. మన పూర్వీకులు ఆ నవార్ణవ మంత్రాన్ని 9 అంతస్తులుగా అంత పకడ్బందీగా ఆకారంలోనే మనకు ఇచ్చారు. పిరమిడ్ కొత్త ఏం కావు. అప్పుడు నాకు ఆ సంగతి తెలిసి వచ్చాను. అసలు మనిషికి జ్ఞానం అంటూ వచ్చినాక వాళ్ళలోని అహంకారం పక్కకు పోతుంది, వినయత వస్తుంది. నేను గొప్ప అనుకుంటున్నప్పుడు అదేమో మీ తెలుగులో అంటారు తాడి తంతే తగవడు, తాడిని తనేవాడు ఉంటే తల తనేవాడు ఉంటాడు. ఒకరికి నుంచి ఒకరికి ఉన్న జ్ఞానం ఒకరికి ఉండదు. నాకున్న జ్ఞానమే గొప్పది అనుకుంటే ఎట్లా? అన్ని జ్ఞానాలకు మించిన సంపూర్ణ జ్ఞానం ఉన్నప్పుడు పాతకాలంలో విద్యార్థులు గురువు దగ్గరికి పోయి ఏది నేను తెలుసుకుంటే నాకు సర్వము తెలుస్తుందో ఆ విద్య నాకు తెలియజే గురువు అని చెప్పి వేడుకొని ఆ విద్యను పొందేవాడు. అది ఆత్మవిద్య. ఆత్మవిద్య 1-2 దినాల్లో వచ్చేది కాదు. 108 ఉపనిషత్తులు దాని వెనక ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి, 555 బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, భారత భాగవతాలు ఉన్నాయి. ఇన్నిటినీ చదివితే తప్ప ఆ జ్ఞానం ఏదో తెలుసావు. మీరు భారతంలో రామాయణం సరే ఇప్పుడు ఇదన్నా అందరికీ తెలిసినట్టు. వేదాలు మీరు చదువుతారు, నాకు గ్యారంటీగా తెలుసు. ఉపనిషత్తులు పేర్లన్నా విని ఉంటారు,